వన్ వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో మనం అప్ టు మే 10th వరకు అయితే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఎస్టర్డే లైక్ మే 11th మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ఓకే, ఫైన్. సో నేను ఈవినింగ్ 5:15 పిఎంకి అయితే గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. సో ఎలా అంటే టేక్ బిట్ కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో మార్కెట్ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంది. సో అందుకే నేను ఎంట్రీ పెట్టేసిన తర్వాత గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మే మంత్ మొత్తం 0.1తో ట్రేడ్ చేస్తామని. సో అక్కడ మీరు చూసారు అంటే -100 ఉంది. సో నేను ఇచ్చిన ఎంట్రీ కూడా టేక్ బిట్‌కాయిన్ సెల్. ఓకేనా? సో ఇలాగా ఆహ్, మామూలుగా టైం దొరికితే బ్లూ లైను, రెడ్ లైను, గ్రీన్ లైన్ అయితే పోస్ట్ చేస్తాను. బట్ ఇన్ కేస్ నాకే ఎంట్రీ పెట్టడానికి టైం లేకుండా ఉంటే ఇలా పెట్టేసిన తర్వాత పోస్ట్ చేస్తాను. సో నేను పెట్టింది 5:15 పీఎంకి అయితే నేనైతే పోస్ట్ చేశాను. ఆ తర్వాత మెసేజ్ అయితే చేశాను. హైలీ రిస్కీ ట్రేడ్ బట్ చూద్దామని. ఎందుకు అంటే నాకు ఒక సిగ్నలే వచ్చింది సెల్ చేయమని. బట్ ఇంకో సిగ్నల్ కోసం కూడా నేను వెయిట్ చేయాలి. బట్ ఆల్రెడీ మార్కెట్ అనేది 6 పీఎంకి నియర్‌గా ఉంది. సో 6-7 పీఎం అంటే కొంచెం మార్కెట్‌లో వైల్డ్ మొమెంటమ్ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని క్యాప్చర్ చేద్దాము అనే మైండ్ సెట్‌లోనే నాకు సెకండ్ సిగ్నల్ కూడా ఇవ్వకుండానే నేను ఎంట్రీ అయితే పెట్టేశాను. అందుకే నేను గ్రూప్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఇదొక హై రిస్కీ ట్రేడ్ అని. ఓకే. ఆ తర్వాత నాకు 5:45 పీఎంకైతే నేనైతే పోస్ట్ చేశాను. 293 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అని. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, కావాలంటే మీరు మే 11th మార్కెట్‌ని ఓపెన్ చేసి చూడండి. సేమ్ ఇదే 10 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. మనకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎస్ఎల్ జస్ట్ ఎస్ఎల్ హిట్ చేసి మళ్ళీ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో ఇలాంటి డేస్ మనకు ఉంటాయి. సో మనం ఇలాంటి డేస్ ఉన్నప్పుడు నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయిన తర్వాత కూడా నాకు అర్థమైంది. మార్కెట్ అనేది సెల్లింగ్ సైడే ఉంది అని. కానీ నేను అనుకున్న రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ఎంట్రీ పెడుతున్నాను. ఆ ఎంట్రీ ఎస్ఎల్ హిట్ అయిపోతే ఇంకా ఆ రోజుకి ఆపేయాలి. మళ్ళీ మళ్ళీ ఓవర్ ట్రేడ్స్ తీసుకోకూడదు. నాకు తెలుసు. సో నా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చెప్తుంది. ఈవెన్ ఎస్ఎల్ హిట్ చేసి కావాలని వాళ్ళు ఎస్ఎల్‌ని హిట్ చేసి కిందకొస్తారు అని. సో నేను అనుకున్నట్టే జరిగింది. ఎస్ఎల్ హిట్ చేసి టార్గెట్‌ని హిట్ చేశారు. బట్ ఈవెన్ దో నీకు తెలిసినా కూడా, నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పినా కూడా, సో, ఈ మంత్ మొత్తం ఒక రూల్స్‌ని ఫాలో అవుదామని ఫిక్స్ అయిపోయాను నేను. సో, అందుకని చెప్పేసి ఓన్లీ ఎంట్రీ పెట్టేసిన తర్వాత ఇంక నేను వదిలేస్తాను. సో, ఆ తర్వాత నాకు 100% కన్ఫర్మేషన్ వచ్చినా కూడా, నేనైతే మళ్ళీ సెకండ్ ట్రేడ్ అయితే తీసుకోను. సో, ఇలా చేస్తే మనం రిస్క్ రివార్డ్ రేషియోని కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరు 100% రైట్ అవుతారని చెప్పలేం మార్కెట్‌లో కదా! సో, ఇప్పుడు 293 పాయింట్సా? ఐ గెస్ 293 పాయింట్స్ ఒక ఎంట్రీలో హిట్ అయింది. ఓకే, ఫైన్. తర్వాత నీకు తెలుసు మార్కెట్ కింద పడుతుంది అని. మళ్ళీ ఎస్ఎల్ హిట్ చేసిన తర్వాత మళ్ళీ నీ డైరెక్షన్‌లో వస్తున్నప్పుడు మళ్ళీ పెడదాం అనుకో. సో, పెట్టావు. సో, బై చాన్స్ నీ బ్యాడ్ లక్ అయ్యి మళ్ళీ ఎస్ఎల్ హిట్ చేసిందనుకో, ఆల్రెడీ 293 పాయింట్స్ ప్లస్ మళ్ళీ అగైన్ 293. సో, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఆ డేలో నువ్వు ఇచ్చినట్టు. ఓకేనా? సో, 600 పాయింట్స్ నువ్వు కవర్ చేయాలి అంటే నీకు చాలా టైం అయితే పడుతుంది గదా! సో, అందుకని చెప్పేసి ఈవెన్ దో నీకు 100% అనిపిచ్చినా, కానీ మీరు మీ రూల్స్‌నైతే ఫాలో అవ్వాలి. సో, ఈ మంత్ మొత్తం స్టార్టింగ్‌లోనే మీరు డిఫైన్ జేసుకోవాలి. సో, ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే నెక్స్ట్ ఏం తీసుకోకూడదు. ఆ తర్వాత టార్గెట్ హిట్ అయినా కూడా ఏమీ చేయకూడదు అని. అలా కాకుండా ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నాకు తెలుసు మార్కెట్ పైకెళ్ళి మళ్ళీ కిందకొస్తుంది అని. సో, ఇలా చేశారు అంటే డెఫినెట్‌లీగా ఇప్పుడు సక్సెస్ అవ్వచ్చేమో. కానీ లేటర్ ఆన్ అయితే మీరైతే సక్సెస్ అయితే అవ్వరు. సో, అది గాయ్స్. సో, ఆ తర్వాత నేనైతే డేటా ఎక్సెల్ షీట్‌లో కూడా ఎంట్రీ చేశాను. 11థ్ 293 పాయింట్స్ అని చెప్పేసి నేనైతే రెడ్ కలర్‌లో ఎంట్రీ చేశాను. సో, రెడ్ అంటే మనకి లాస్ అని, గ్రీన్ అంటే మనకి ప్రాఫిట్ అని. ఓకేనా? యాహ్! దట్స్ ఇట్ గైస్. సో, అదైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. నిన్న ఎస్ఎల్ హిట్ చేసి టార్గెట్ హిట్ అయింది. నో వరీస్. ఇలాంటి డేస్ కూడా ఉంటాయి. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ యాస్ నాట్ టు ఓవర్ థింక్ అండ్ ఓవర్ ట్రేడ్ అని.
యాహ్! గైస్ మీకు ఈ వీడియో, ఈ ట్రాన్స్‌పరెన్సీ, ఈ రిస్క్ రివార్డ్ రేషియో గాని నచ్చితే కన్ఫర్మ్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా యూట్యూబ్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో. సో, డెఫినెట్‌గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడున్న వాళ్ళని అడగండి. ఎలా ఉంటాయి ఎంట్రీస్, ఎలా రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతున్నామని ఎవ్రీథింగ్ అడగండి. ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, యాహ్! గైస్ థాంక్ యూ.